కాలపు ఆరాధన కొరకై దేవుని మందిరానికి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఆరాధన వర్తమానంలోనికి వెళ్ళబోయే ముందు ఒక మాట మాట్లాడాలని దేవుని చేత ప్రేరేపించబడుతూ ఉన్నాను. యవనస్తులుగా ఉన్న మాకు మరి పెద్దలైనటువంటి వారు సంఘము మాకు అవకాశాలు ఇస్తూ ఉన్నారు. కొన్నిసార్లు పొరపాట్లు చేసినా మమ్మల్ని సరిచేస్తూ మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తూ ఉన్నారు. పెద్దలైన వారికి, సంఘానికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. వాక్యంలోనికి వెళదాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనమందరం కలిపి చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన దివ్యమైన అత్యున్నతమైన నామమును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి, ఈ మంచి అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా, మిమ్మల్ని స్తుతించుటకు మా గొంతులో మీరు ఉంచినటువంటి ఊపిరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. పాప కోపములో ఉన్నటువంటి మమ్ములను, శాపగ్రస్తమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి మమ్ములను, దేవా మంటి పురుగును ఉన్నటువంటి మమ్ములను అయ్యా పరము నుండి మమ్మల్ని చూచి జాలిపడి మా యొద్దకు వచ్చి మీరు సిలువలో బలిగా మార్చబడి మీ రక్తం ద్వారా నాయనా మమ్మల్ని విమోచించి సజీవులుగా పరిశుద్ధులుగా మీరు మమ్మల్ని చేస్తూ వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. నిర్గమ 4:12, జాషువా 1వ అధ్యాయం 9వ వచనము, దేవా ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనము, లోక 12:12 మా జీవితంలో నెరవేర్చమని అడుగుతూ ఉన్నాను ప్రభా. ఆ సమయంలో ఏమి మాట్లాడవలసి ఉన్నదో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడని మీరు వాగ్దానం చేస్తూ వచ్చారు. అయ్యా, నన్ను మీ బోరగా వాడుకోండి. మీరు మా అందరితో మాట్లాడి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధించేటువంటి కృపను మీరు మాకు దయచేయమని, మీరే మహిమను పొందుకోమని, ప్రతి నాయన ప్రభ అంధకార సంబంధమైనటువంటి క్రియలను లయం చేసి ఆయన ప్రతిదీ మీరు స్వాధీనపరచుకోమని యేసుక్రీస్తు ఘనమైన అత్యున్నతమైన నామమును బట్టి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదయు గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని. ఎప్పుడో
యేసు ప్రభు మానవ రూపంలోనికి మానవ అవతారంలో ఈ భూమి మీద అవతరించక పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచించబడినటువంటి ఈ వాక్యాన్ని ఈ దినము మనం ధ్యానించుకోవడానికి దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. సియోను నివాసులారా, సియోనులో నివసిస్తూ ఉన్నటువంటి విశ్వాసులారా. ఇక్కడ సియోను అనేటువంటి పదానికి మనకందరికీ తెలిసినటువంటి అర్థము హోలీ ప్లేస్ లేదా కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యము లేదంటే పవిత్రమైనటువంటి స్థలములో నివసించేటువంటి ప్రజలు మీరు బహుగా సంతోషించండి, మీరు బహుగా సంతోషించండి. యెరూషలేములో నివసించేటువంటి ప్రజలారా, యెరూషలేములో నివసించేటువంటి విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఉల్లాసముగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. యెరూషలేము అనేటువంటి పదానికి అర్థము సిటీ ఆఫ్ పీస్, సమాధానకరమైనటువంటి శాంతితో నింపబడినటువంటి పట్టణంలో నివసించేటువంటి ప్రజలారా, విశ్వాసులారా, సంతోషముగా ఉల్లాసముతో దేవుణ్ణి స్తుతించండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు స్తుతించాలి మనం? ఎందుకు యేసు ప్రభువుని మనం ఆరాధించాలా అనేటువంటిది మనం చూస్తే ఇక్కడ ఒక మంచి మాట, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై. మొదటిగా మన రాజు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అనేటువంటి రాజు, ఆయన నీతిపరుడు అంట. ఆయన నీతిపరుడైనటువంటి రాజు, ఆయన రక్షణకర్త అయినటువంటి రాజు, ఆయన దీనుడైనటువంటి రాజు అంట. ఆయన నీతిపరుడు, ఆయన రక్షణను అనుగ్రహించేటువంటి రాజు, ఆయన దీనుడైనటువంటి రాజు. ఒకసారి ఈ వాక్యంలోని కొంచెం ముందుకు మనం వెళ్తే యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 21వ వచనంలో ఆయన అంటూ ఉంటాడు, దేవాది దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. 45:21 అమ్మా. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 21వ వచనం చివరి భాగం చదువుకుందాం. చదవగలరా? నేను నీతిపరుడునగు దేవుడను. చాలు. దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నేను నీతిపరుడునగు దేవుడను, నేను నీతితో ప్రవర్తిస్తూ ఉన్నటువంటి దేవుడను. పైనుంచి క్రింద దాకా ఎక్కడ చూసినా ఆయనలో నీతి కనబడుతూ ఉంటుంది. ఆయన నోటి మాటలో నీతి కనిపిస్తుంది, ఆయన చేసే ప్రతి పనిలో మనకు నీతి కనిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యంలోనే అదే అధ్యాయము 23వ వచనంలో చివరి భాగం చదవండి. నీతి గల నా నోటి మాట, ఆయన నోటి మాట నీతితో నింపబడి ఉంటుంది. నీతి కలిగినటువంటి దేవుని మాట, నీతిపరుడైనటువంటి రాజు. ఇంకేమంటూ ఉన్నాడంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం. చాలమ్మా. ఆయన నోటి మాటలన్నీ నీతి గలవంట. ఆయన నోటి మాటలన్నీ నీతి గలవే. నేను నీతిపరుడైనటువంటి దేవుడును, నా నోటి వెంట వచ్చేటువంటి ప్రతి మాట నీతితో కూడుకున్నది అనని దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకేమంటూ ఉన్నాడు ఆయన? కీర్తనల గ్రంథము 103వ కీర్తన 6వ వచనం ఒకసారి చదవమ్మా. 103వ కీర్తన 6వ వచనం. యెహోవా నీతి క్రియలను జరిగించు చాలు. యెహోవా
దేవాది దేవుడు నీతి క్రియలను జరిగించేటువంటి దేవుడు. ఆయన క్రియలు ఎలా ఉంటాయంటే నీతితో కూడుకున్నటువంటి క్రియలు. ఆయన నీతిపరుడైనటువంటి రాజు. ఆయన నోటి మాటలు నీతితో కూడుకున్నటువంటివి. ఆయన క్రియలు కూడా నీతితో కూడుకున్నటువంటి క్రియలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవ మాటలోనికి మనం వెళితే ఆయన రక్షకుడు, మనకు రక్షణను అనుగ్రహించేటువంటి దేవుడు అంట ఆయన. సామెతల గ్రంథము, క్షమించండి, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చదవండి. 18:46. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు, నా రక్షణకర్త అయినటువంటి దేవుడు. ఈ రాజు రక్షణకర్త అయినటువంటి రాజు. ఆయన రక్షణకు కర్త. ఆయన రక్షణను అనుగ్రహించేటువంటి వ్యక్తి, రక్షణను అనుగ్రహించేటువంటి రాజు అన్నమాట ఆయన. అందుకని ఆయన ఏమని రాయబడుతూ ఉందంటే ఆయన రక్షణకర్త, రక్షణకర్త. కీర్తనల గ్రంథం 37, 39 ఒకసారి చదువు. ఆయన రక్షణకర్త అయినటువంటి దేవుడు. ఇంకేమంటూ ఉన్నాడు 37, 39. యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము. ఈయన, ఈ రాజు రక్షణకర్త, రక్షణకు ఆధారమైనటువంటి దేవుడు అన్నమాట. ఈయన రక్షణకు కర్త. రక్షణ మనకు రావాలంటే ఆధారము ఆయనేనంట. ఆయన రక్షణకర్త, రక్షణకు ఆధారము. దేని నుంచి రక్షిస్తాడు ఈయన? మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం. 1వ అధ్యాయము 75వ వచనం. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. ఈ రక్షణకర్త, ఈ రక్షణకు ఆధారమైనటువంటి దేవుడు పాపము నుంచి, శత్రువుల చేతిలో నుంచి, మనల్ని ద్వేషించేటువంటి వారి నుంచి, శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఆయన రక్షించేటువంటి రక్షకుడై ఉన్నాడు. ఆయన మొదటిది ఆయన నీతిపరుడైనటువంటి దేవుడు. రెండవది ఆయన రక్షణను అనుగ్రహించేటువంటి దేవుడు. మూడవది ఆయన దీనుడైనటువంటి రాజు అంట. ఆయన చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము చూద్దాం. 2వ అధ్యాయము 8వ వచనము. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుంటూ వచ్చాడు. ఈ రాజు గుర్రం మీద ఎక్కి వచ్చి రాజ్యాన్ని జయించాలనుకోవట్లేదు ఆయన. ఈ రాజు ధీరుడై దీనత్వాన్ని ధరించి విధేయత కలిగి, మరణము పొందునంతగా విధేయత కలిగి ఆయన వస్తూ ఉన్నాడంట. ఆయన వస్తూ ఉన్నాడు. ఈ రాజు దీనుడైనటువంటి రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవాది దేవుడు, ఈ రాజు నీతిపరుడైనటువంటి దేవుడు, రక్షణకర్త అయినటువంటి దేవుడు, దీనుడైనటువంటి దేవుడు. ఆయన రాజులకు రాజుగా ఉండి ఒక గాడిద పిల్లను కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఎక్కడికి వస్తూ ఉన్నాడంట? మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం ఒకసారి చదవమ్మా.
ఆ, 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 ఆ. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు నీతిపరుడుగా, రక్షణకర్తగా, దీనుడై కట్టబడిన గాడిద దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఆయన కట్టబడినటువంటి గాడిదను విడిపించాలనేటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడై ఆ కట్టబడిన స్థితిలో ఉన్నటువంటి గాడిదను చూసి దాని దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడో గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుడు సమరయ ప్రాంతం ద్వారా యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి బేత్పగే అనేటువంటి గ్రామములో కట్టబడినటువంటి ఒక గాడిదను చూస్తూ ఉన్నాడు. ఆయన గాడిదను చూస్తూ ఉన్నాడు. ఆయన గలిలయల ప్రాంతంలో నేను అనుకుంటూ ఉంటా, గలిలయలో ఉండి బేత్పగేలో కట్టబడినటువంటి గాడిదను చూస్తూ ఉన్నాడేమో ఆయన అనుకుంటూ ఉన్నాడు. అది కట్టుకొయ్యకు కట్టబడి ఉన్నదంట. కట్టుకొయ్య అంటే మరి మీరంతా ఇంగ్లీష్లో, నాదేమో తెలుగు పాండిత్యం, మీరందరేమో ఇంగ్లీషు. కట్టుకొయ్య అనేటువంటిది ఆ కొయ్య అంటే చెట్టు మొద్దుని ఒక ఎంత బారు కట్ చేసి భూమిలో పాతి పెడతారు. దాన్ని భూమిలో పాతి పెట్టి ఆ పైన రౌండ్గా కొంచెం చెక్కి దానికి ఒక తాడు పెట్టేస్తారు. కొయ్య అంటారు. దాన్ని ఏమంటారంటే కొయ్య భూమిలో పాతినటువంటి చెట్టు మొద్దు. ఆ మొద్దుకు కడుతూ ఉంటారు, తాడును కడతారు. దాన్నే మనం ఏమంటామంటే కట్టు కొయ్య అంటాం. కట్టు కొయ్య, తాడుతో కట్టేటువంటి కొయ్య అది. ఆ తాడుని దేనికి ఉపయోగిస్తారంటే మెడకు పశువులను కట్టివేస్తూ ఉంటారు. ఆ తాడు ద్వారా పశువుల యొక్క మెడను కట్టేస్తారు. ఆ తాడు పట్టేస్తుంది కదా, ఇక ఎటు కలగటానికి వెళ్ళేది. యేసు ప్రభు గలిలయలో ఉండి బేత్పగేలో కనబడుతూ ఉన్నటువంటి ఒక కట్టబడిన గాడిదను చూస్తూ ఉన్నాడు. ఆయన బహుశా అది ఎండకు ఎండిపోతూ ఉందేమో, బహుశా అది చలికి వణిగిపోతూ ఉందేమో, బహుశా అది రోగముతో అలమటిస్తూ ఉందేమో, ఆకలితో అలమటిస్తూ ఉందేమో, వర్షంలో తడుస్తూ ఉందేమో, సైతాను చేతుల్లో, సైతానుడు అనబడేటువంటి యజమానుని యొక్క చేతుల్లో చిక్కుకొని బాధించబడుతూ ఉందేమో. దాన్ని చూస్తూ వచ్చాడు దేవుడు. దాన్ని చూస్తూ వచ్చాడు. చూస్తూ గలిలయ నుండి సమరయను దాటి యోదయ ప్రాంతంలోనికి వచ్చి యెరికో ద్వారా యెరూషలేములోనికి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక 2 జంట గ్రామాలు కనిపిస్తూ ఉంటే, బేతనీకి వచ్చిన తర్వాత బేతనీను దాటి కొంచెం ముందుకు వెళ్ళి బేత్పగే వైపు చూస్తూ ఉన్నటువంటి దేవుడు ఆ కట్టబడిన గాడిద కనిపిస్తూ ఉందంట. శిష్యుల్ని పిలుస్తాడు. ఆ ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి ఆ కట్టబడినటువంటి గాడిదను విప్పి తోలుకొని రండి. దేనిలో కట్టబడుతూ వచ్చింది అది, ఏ విషయమై అది కట్టబడుతూ వచ్చింది అది అనేటువంటిది మనం ఒక 5 విషయాల ద్వారా మనము ముందుకు వెళ్ళి ఆరాధనలోనికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక విషయం, బేత్పగే అనేటువంటి పదానికి అర్థము పండని అంజూరల ఇల్లు అంట. పచ్చి అంజూరల ఇల్లు. పచ్చిగా ఉన్నటువంటి అంజూర పండ్లు, అవి పచ్చిగా ఉన్నటువంటి అంజూరలు, అవి తినటానికి పనికిరానటువంటి అంజూరలు, అవి పండల, ఎవరికి ఉపయోగం లేనటువంటి అంజూరలు, అవి ఎవరికి ఉపయోగం లేనటువంటి అంజూరలు కలిగినటువంటి గ్రామం అది. అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరికి మేలు చేసేటువంటి వ్యక్తులుగా లేరు. సైతానుడి యొక్క కట్లతో కట్టబడి ఉన్నారు. వారు
సైతానుడి యొక్క చేతుల్లో కీలుబొమ్మలుగా మార్చబడి ఉన్నారు. శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఎవ్వరికీ ఉపయోగం లేనటువంటి వారు. వారిని చూస్తూ ఉన్నాడు దేవుడు. వారిని చూస్తూ ఉన్నాడు. వారిని చూచి దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభు శిష్యులను పంపించి దాన్ని విప్పి తోలుకొని రని చెప్తూ ఉంటాడు. ఏ విషయంలో కట్టబడ్డారు అనేటువంటిది, ఏ విషయంలో ఈ గాడిద కట్టబడి ఉన్నది అనేటువంటిది మనం చూస్తే ఒక 5 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. న్యాయాధిపతులు 16వ అధ్యాయము, మొదటిది న్యాయాధిపతులు 16వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. త్వరగా చదివితే నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా 12వ వచనం. అంతటా దెలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసుకొని వాటితో అతన్ని బంధించి చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను అనేటువంటి ఈ వ్యక్తి పాపపు కట్లతో బంధించబడి ఉన్నాడు. పాపపు కట్లతో ఆ కట్టుకోయకు బంధించబడుతూ వచ్చాడు. కట్టుకోయకు ఆ గాడిద బంధించబడుతూ వచ్చింది. గాడిద యొక్క స్వభావం చూస్తే ముందుకు వస్తేనేమో కొరికేటువంటి స్వభావం, వెనక్కి వెళితేనేమో కాళ్ళతో తన్నేటువంటి స్వభావం. దాన్ని బంధించబడి ఉంచినటువంటి స్థితి. అదే స్థితిలో సంసోను మనకు కనబడుతూ ఉన్నాడు. పాపపు కట్లతో సంసోను బంధించబడుతూ వచ్చాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకున్నారు. అందరూ పాపము చేసి, ఆ బేత్పగేలో ఉన్నటువంటి ప్రజలందరూ పాపము చేసి పాపపు కట్లతో కట్టబడి ఉన్నారంటాడు. పాపపు కట్లతో కట్టబడి ఉన్నారు. ఇది మొదటిది. రెండవది ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం. మొదటిది పాపపు కట్లతో ఉన్నారు ఆ గ్రామ ప్రజలు, లేదా ఆ కట్టబడినటువంటి గాడిద. ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం అమ్మా. 30వ అధ్యాయము 8వ వచనం. నీకున్న కాడి నీ మెడకుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఏ కాడి? దాస్యంతో కూడుకున్నటువంటి కాడి అది. దాస్యపు సంఖ్యలతో కూడుకున్నటువంటి కాడి అది. దాస్యపు శృంఖలాలతో, దాస్యపు కట్లతో బంధించబడి ఉన్నటువంటి కాడి అది. లేవి కాండము 26వ అధ్యాయం 13వ వచనం. లేవి కాండము 26వ అధ్యాయం 13వ వచనం. చాలమ్మా. ఐగుప్తులో దాస్యపు సంఖ్యలతో కట్టబడినటువంటి ప్రజలై ఉన్నారు వాళ్ళు. మొదటిది పాపపు కట్లు, రెండవది దాస్యత్వంతో కూడుకున్నటువంటి కట్లు, మూడవది ఏబు గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనం. ఏబు గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనం. 5, 6, 7. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు కర్రను దానికి నివాస స్థలముగాను నియమించితని. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. దీన్ని బట్టి చూస్తే అవిధేయత అనేటువంటి కట్లతో కట్టబడి ఉన్నటువంటిది ఆ గాడిద స్వభావం. మొదటిది పాపపు కట్లు, రెండవది దాస్యపు కట్లు, మూడవది అవిధేయత అనేటువంటి కట్లు, నాలుగవది లూకాసువార్త 13వ అధ్యాయము 16వ వచనం. 13వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించదగదా? 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించదగదా?
ఇక్కడ ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని సాతాను బంధించినటువంటి బంధకం అది. సాతాను కట్లు, మొదటిది పాపపు కట్లు, రెండవది దాస్యపు కట్లు, మూడవది అవిధేయతతో కూడుకున్నటువంటి కట్లు, నాలుగవది అపవాది బంధించినటువంటి కట్లు, చివరిగా కీర్తన 116వ కీర్తన 16వ వచనం. 110 చదవండి. 15వ వచనం చదువుకుందాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలు ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఏ కట్లు? మరణమనేటువంటి కట్లు విప్పాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 విషయాలలో ఆ గాడిద బంధించబడి ఉన్నదంట. నిన్ను నన్ను ఒకప్పుడు ఈ 5 రకాల కట్లు మనల్ని బంధించి ఉంచింది. ఆ బంధకాల్లో మగ్గిపోతూ ఉన్నటువంటి మనలను సేవకులను పంపించడం కాదు, కానీ ఆయనే ఈ లోకానికి వచ్చి సిలువ కొయ్య మీద బలిగా అర్పించబడి మనల్ని విడిపిస్తూ వచ్చాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకములో ఉన్నటువంటి రాజు, పరలోకములో ఉండవలసినటువంటి దేవాది దేవుడు బంధించబడినటువంటి ఆ కట్లతో ఉన్నటువంటి మనలను చూచి ఆయనే దిగి వచ్చి మన మీద జాలిపడి మనల్ని విడిపిస్తూ వచ్చాడంట. ఆయన ఎలా విడిపించాడు? చివరిగా నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనం చదవమ్మా. ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరుగదీయవలెను. ఏనాడో చనిపోవలసినటువంటి మనము, గాడిద స్వభావంతో ఉన్నటువంటి మనము, పాపపు కట్లతో ఉన్నటువంటి మనము, దాస్యపు కట్లతో ఉన్నటువంటి మనము, అవిధేయత అనేటువంటి కట్లతో ఉన్నటువంటి మనము, సాతాను బంధకాలు అనేటువంటి కట్లతో ఉన్నటువంటి మనము, చివరికి మరణకరమైన కట్లతో బాధపడుతూ ఉన్నటువంటి మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరలోకములో మనల్ని చూచి దిగి వచ్చి జాలిపడి ఆయనే మన మెడ వంచి చంపవలసినటువంటి వారమై ఉండగా ఆయనే గాడిద స్వభావం అయినటువంటి మన మీద ఆయన ఉండి గొర్రెపిల్ల రూపంలో ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఆరాధించలేమా మనం? అయ్యా, నీవు నీతివంతుడమైనటువంటి నీతిపరుడైనటువంటి దేవుడు అయ్యా, నువ్వు రక్షణకర్తవైనటువంటి దేవుడు అయ్యా, రక్షణను అనుగ్రహించేటువంటి దేవుడు అయ్యా, దీనుడు అయినటువంటి దేవుడు అయ్యా. పాపపు కట్లతో, మోసపూరితమైనటువంటి కట్లతో, అపవాది వేసినటువంటి కట్లతో, సాతాను వేసినటువంటి కట్లతో, అవిధేయతతో కూడుకున్నటువంటి కట్లతో, మరణపు కట్లతో మగ్గుతూ ఉన్నటువంటి నన్ను స్వయంగా మీరే చూచి నా దగ్గరకు వచ్చి నా మీద జాలిపడిన దేవుడు అయ్యా, నన్ను చూస్తూ వచ్చినటువంటి దేవుడు అయ్యా, నన్ను చూడడం మాత్రమే కాదు నా దగ్గరకు వచ్చినటువంటి దేవుడు అయ్యా, నా మీద జాలిపడినటువంటి దేవుడు అయ్యా. అంత మాత్రమే కాదు, నా కట్లను విప్పినటువంటి దేవుడు అయ్యా, నా కట్లను విప్పి నాకు రక్షణ ఇచ్చి నాకు విమోచన దయచేసి నన్ను విడిపించినటువంటి దేవుడువై నాకు స్వాతంత్ర్యాన్ని ఇస్తూ వచ్చావయ్యా. నన్ను ఘనపరిచేటువంటి విధముగా తయారు చేస్తూ వచ్చావయ్యా. నువ్వు నా మీద ఎక్కి కూర్చున్నావు ప్రభువా. నాకెంత ఘనతనిచ్చావు ప్రభువా, నాకెంత ఘనతనిచ్చావు. ఆరాధించలేమా మనం? నన్ను చూసినటువంటి దేవుడు ప్రభువా, నా ఎడల జాలి పడినటువంటి దేవుడు అయ్యా,
నిన్ను నువ్వు ఎంతగా తగ్గించుకొని నాకు సమీపంగా నువ్వు వచ్చావు ప్రభువా. నిన్ను నువ్వు తగ్గించుకొని దీనుడుగా నన్ను సమీపిస్తూ వచ్చావు. యజమాని మాట విననటువంటి వ్యక్తిని, క్రీస్తు ప్రభు అయిన యజమాని యొక్క మాటను వినని వ్యక్తిని, పాపపు కట్లతో ఉన్నటువంటి వ్యక్తిని నన్ను చూస్తూ నన్ను విడిపించడానికి కోటాను కోట్ల దేవదూతల చేత నిత్యము స్తుతించబడుతూ ఉన్నటువంటి మీరు స్వయంగా మీరే వచ్చారు. విడిపించే దేవుడివై ఉన్నావయ్యా, నాకు ఘనతనిచ్చినటువంటి దేవుడివై ఉన్నావయ్యా. అందును బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నానని మనం ఆరాధన చేద్దాం. మనం ఆరాధనలోనికి వెళ్దాం.